ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రియమైన తల్లిదండ్రులు, అలాగే ముందుకుంటున్నటువంటి పెద్దలు, అలాగే బంధుమిత్రులు, నా సోదరిమణులు, స్టాఫ్, కొలీగ్స్, మేనేజ్మెంట్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ వార్షిక దినోత్సవం సందర్భంగా ఒక సంవత్సరంలో విద్యార్థులు నేర్చుకున్నటువంటి ప్రతిభను మీ ముందు ప్రదర్శించాలి. ఒక్కొక్కరు ఒక్కో రకంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి సందేశాన్ని ముందు ఉంచారు. అలాగే ఒక విద్య యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటే, స్వాతంత్ర్యానికి పూర్వం విద్య ఎలా ఉంది, స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్య ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకుంటాం. స్వాతంత్రం రాకముందు విద్య అనేది కొంతమందికి మాత్రమే పరిమితమైంది. ఎవరు కొంతమంది అంటే ఓన్లీ ఆర్యులు అనే వాళ్ళకి మాత్రమే పరిమితమైంది. మరి నిమ్న వర్గాలైనటువంటి అనేక మంది పేదలందరికీ కూడా ఆనాడు విద్య అందలేదు. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు, బ్రాహ్మణీయ జాలకని మిగతా అందరూ. ఆ తర్వాత కాలంలో చూసినట్లయితే 16వ శతాబ్దానికి వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వ్యాపారం పేరుతో వచ్చిండ్రు. ఇక్కడ మన దేశ సంపదని కొల్లగొట్టుకోవడానికి మనలో మన పేదలైనటువంటి నిమ్న గుణాలు మన అందరికీ కూడా, అరే వీళ్ళందరికీ విద్య చెప్పించి వీళ్ళందరితోటి మనం పని చేయించుకోవచ్చు కదా అని చెప్పేసి లార్డ్ మెకాలే అనే వ్యక్తి విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విద్య ప్రవేశపెట్టిన తర్వాత మనతో పని ఏ విధంగా చేయించుకున్నాడు అంటే, మన బాడీ అనేదేమో భారతదేశానికి, మెదడు అనేదేమో బ్రిటిష్ వాడిగా. అంటే ఆలోచన అనేది వాళ్ళది, పని చేసే బాడీ శరీరం మొత్తం మనది. అంటే వాళ్ళు ఏమి చెప్తే మనం అది చేస్తూ పోవాలి. అది ఆనాటి సిస్టమ్. అలానే వాటిని అలా ఉన్నప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకెట్లా ఉంది అంటే, ఆ రోజు భారతదేశానికి మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఏమన్నాడంటే, విద్యకు ప్రభుత్వాలు 10% కేటాయించాలి నిధులు అని చెప్పి
నేర్చుకోవాలి. ఇంకొక అంశం నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు మొత్తం విద్యా వ్యవస్థలో ఒక భయంకరమైనటువంటి సంఘటనలు మన ముందుకు వస్తున్నాయి. అవి ఏంటి అనేది అయితే సెల్ ఫోన్లు తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వలేదని తల్లిదండ్రులని బ్యాటుతో